సీతక్క రాత్రంతా నా రూమ్లోనే ఉంది. డాక్టర్ గారు చెప్పినట్టు 2 గంటలకు ఒకసారి గుర్తు పెట్టుకుని మరీ నాకు టాబ్లెట్స్ ఇచ్చింది. అంతేకాదు, నేను కాదంటున్నా వినకుండా నా కాళ్ళు కూడా పట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకో సీత నాకు అక్కలా మాత్రమే కాదు, అమ్మలా కూడా అనిపించింది. శశి, ఏం నటిస్తున్నావు? పక్కా ప్లాన్తోనే నువ్వు నన్ను సీతని బయటికి వెళ్ళనివ్వకుండా చేసి సీత చేత అడ్డమైన సేవలు చేయించుకొని ఇప్పుడేమో అందరి ముందు అయ్యో పాపం అన్నట్టు జాలి చూపిస్తున్నావా? చిచి. ఏంటి బ్రో, వదినలా డల్గా ఉంటే నువ్వేం పట్టించుకోవేంటి? ఆదిత్య, బాబుగారి మొహాన్ని కూడా చూడు. సీత నా దగ్గరే ఉండిపోయేసరికి పాపం బాబుగారు కూడా రాత్రంతా నిద్రపోయినట్లేరు. తన కళ్ళు కూడా ఎంత రెడ్డుగా ఉన్నాయో. అన్నయ్య, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. వదిన నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. లేదురా, ఆఫీసులో నాకు అర్జెంట్ పనులున్నాయి, నేను తప్పకుండా వెళ్ళాలి. అవును బాలు, నేను కూడా బావగారితో ఆఫీస్కి వెళ్ళి తీరాలి. అదేంటమ్మా, జ్వరం పూర్తిగా తగ్గకముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? అయినా నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావా? రోజు వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవడానికి. తాతయ్య గారు, నీకెలా చెప్పేది? నేను బావగారి దగ్గర బిజినెస్ కి సంబంధించిన టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటున్నాను కదా. ఒక్కరోజు మిస్ అయిపోయినా ఆ రోజంతా కొత్తగా ఏం నేర్చుకోలేకపోయానే అనే గిల్ట్ ఫీలింగ్ నాలో ఉండిపోతుంది. అందుకే ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. విన్నావా రాణి, అది పట్టుదలంటే. ఇలా బిహేవ్ చేయడాన్ని పట్టుదల అనరు, పంతం అంటారు. పంతమో పట్టుదలో ఏదైతే ఏంటి, శశి వదినకి కమిట్మెంట్ చాలా ఎక్కువ. అమూల్య, బాగా చెప్పావు. అందుకే నాకు శశి అంటే ప్రత్యేకమైన అభిమానం. బాలు, పట్టుదల సమర్థత ఉన్న శశి లాంటి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం. రాములోరి గుడికొచ్చి సిన్నదో సిన్నదో, రాను రానంటూనే కుర్రదో కుర్రదో, రాములోరి గుడికొచ్చి కుర్రదో కుర్రదో. ఎవడీడు? గూబురిగడ్డము, కళ్ళకు జోడు, పైగా సూటు, దొరేసం కట్టిన దొంగన కంత్రిలా ఉన్నాడేటి? ఈ ఫోన్ ఎవరిదబ్బా? రాంబాబు గారు,
ఫోన్ తమర్దేనేటి? ఎవడో పూచాడు ఫోన్ చేస్తున్నాడు కదేటి? ఆ ఫోన్ నాది కాదురా తాలు. తమరిది కాకపోతే ఇంకెవరిదేటి? నాది. How dare you! నా ఫోన్ని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? అమ్మా, గదిలో ఎవరూ లేరు. ఫోన్ మోగుతుంటేను. Shut up! తప్పు చేసిందే కాకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? అసలు నిన్ను... అమ్మా, తప్పైపోయినదమ్మా, క్షమించండి అమ్మగారు. ఇంట్లో వాళ్ళకి తప్పులు చేయడం, సారీలు చెప్పడం బాగా అలవాటైపోయింది. ఇంకోసారి పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వచ్చావో కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. చూసారా బాబు గారు, తప్పైపోయినదంటే కూడా ఎంతలేసి మాట్లాడుతున్నదో. రత్తాలు ఊరుకో. కొంతమంది అంతే, వాళ్ళ నోటికి హద్దు పద్దు ఉండదు. వెళ్ళి నీ పని చూసుకో. అట్టాగే బాబు. నీ శత్రువు ఇంట్లోకి నువ్వు ఎంట్రీ ఇవ్వడానికి నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. బేబీ, ఆర్ యూ షూర్? నేనే శ్రీరామ్కి శత్రువుని అని తెలిస్తే అక్కడేదైనా గొడవ జరుగుతుందేమో. ఛాన్సే లేదు డాడ్. నేను అన్ని యాంగిల్స్ లోనూ ఆలోచించాను. దిస్ ఇస్ ద రైట్ టైం. ఓకే బేబీ, కానీ ఎలా? ఏ హోదాలో నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి? నాకు డాడీ హోదాలో, బాలుకి మామగారు అనే రెస్పెక్ట్. నీ ఎంట్రీకి నేను పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేశాను. వెరీ గుడ్ బేబీ. చెప్పు 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 చెప్పు, ఏంటా ప్లాన్? అది టాప్ సీక్రెట్. చెప్పను, చేసి చూపిస్తాను. ఓకే బేబీ. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా డాడీని ఇంట్లోకి అడుగు పెట్టేలా ఎలా చేయాలి? శశి, ఏంటి ఆలోచిస్తున్నావు? మన గురించే బాలు.